అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మన రెసిపీ సొరకాయ పచ్చడి. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఈ సొరకాయ పచ్చడి సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సొరకాయ పచ్చడి కోసం మీడియం సైజ్ సొరకాయ తీసుకోవాలి. దాన్ని పొట్టంతా క్లీన్ చేసుకొని వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే మీడియం సైజు టమాటా 2 తీసుకొని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మాత్రం కారానికి తగ్గట్టు 10 లేదా 12 వరకు పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే ఎల్లిపాయలు, ఈ ఎల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి ఒక 8 నుంచి 10 వరకు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మరియు మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మూత వేసుకొని మంట మీడియంలో ఉంచుకొని 1 to 2 మినిట్స్ వరకు మిర్చి అంతా ఫ్రై అయ్యేంత వరకు మీరు మూత తీయకుండా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ మొత్తం సొరకాయ ముక్కలు వేసేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మంట మీడియంలో ఉంచి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నిమిషాలు మూత వేయకుండా ఆయిల్లో ఉడికించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేయకుండా ఒక 2 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఈ సొరకాయ ముక్కలు అనేది ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేసుకొని ఇలానే ఒక 2 మినిట్స్ వరకు మూత వేసుకొని ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. సొరకాయ మనకు మ్యాక్సిమం ఒక 50% వరకు ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇవి కూడా అంతా కలిసేలా ఆయిల్లో అంతా కలిసేలా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు 1 to 1.5 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతో కలపాల్సిన అవసరం లేదు. మంట అదే మీడియంలో ఉంచి మళ్ళీ మూత వేసుకొని టమాటా అండ్ సొరకాయ ముక్కలు పూర్తిగా ఉడికేంత వరకు మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఈ మిశ్రమాన్ని ఉడికించుకోండి. మంట మీడియంలో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఉడికించుకుంటే మనకు సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు పూర్తిగా ఉడుకుతాయి. ఓకే, ఇప్పుడు మనకు టమాటా సొరకాయ ముక్కలు ఉడికాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఈ మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారాక మీడియం సైజ్ మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోకండి,
కొంచెం కచ్చా పచ్చగా రోటి పచ్చడి టైపు మనం రోట్లో నూరుకుంటే ఏ విధంగా ప్రిపేర్ అవుతుందో ఆ విధంగా మనం మిక్సీ జార్లో కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మూత వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక చూడండి, మెత్తగా అయితే నేను గ్రైండ్ చేసుకోలేదు. ఒక చిన్న చిన్న ముక్కలు ఉండేలాగా మన అన్నం తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది మనకి తెలిసేలాగా చిన్న చిన్న ముక్కలు ఉండే విధంగా నేను గ్రైండ్ చేసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి, పక్కన పెట్టుకోండి. ఫైనల్గా మనకు సొరకాయ పచ్చడి రెడీ. ఈ సొరకాయ పచ్చడి తాలింపు వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.